హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కడుపులో కుట్ర పెట్టుకున్నారు, కడుపులో కప్పులతో తీసుకుపోయి అడుగుల తిండి ఏదన్నా ఒక గతి ఏదనుకున్నారు వారు ఒక్క ఎన్నలు తల్లి దేవంగా నష్టమైపోతున్నది. తీసుకున్నావాలి ఏడు రక్క ఎన్నలు దేవంగరా చిన్న బిడ్డ ఏంటే మన దాని మూతేస్తుంది, దాని ముక్కేసి వేస్తుంది, సుందరి కదిపినట్టు తిరుగుతుంది మూతిని. ఇక తీరుతారు కాదు వంటగట్ట కాడ కోతి తీసినట్టు ఇచ్చేస్తుంది. సుందరి కమ్మ అది చెప్తుంది. నీదే నడుస్తాను, మాదేమో నడతలేదు. కేంద్రాలలో నీదే ఆడుతాను, డాడీ దగ్గర నీదే ఆడుతాను. అడుగు నీది ఆడుతుంది. ఎక్కడ చిత్రంగా ఇల్లు రోగపాట దిగులు పెట్టిస్తాడు ఇల్లు పచ్చబడుతుంది అని గొప్ప అడవింత శృంగారం ఆకెంత బంగారము. ఒక్కసారి మేము అడిగిపోయి అట్లాడుకోవడంతో నేను వరుసలు పెట్టు ఏడు కట్టి ఉండాలి బిడ్డ. అసలు నీలోకి వెళ్తుందా లేకపోతే అక్కడ రిమోట్ అది టీవీ మేము అల్లేదా లోకమా? మేము అల్లేదా? ఆడ ఏది ఉన్నా కూడా మామిడికే దొప్పుతాడు లంచ పడుకు మమ్మల్ని నమ్మడం అనలేదా? నీకే దోషిందా వాళ్ళకి ఇచ్చామన్నా చెప్పిర్రు అంటారు. విన్నరావా? మేము దానితో ఏమన్నా అన్నావా? అడవికి పోదాం అన్నావా? రావే అన్నావా? పోవే అన్నావా? మేము ఒక్క మాట అన్నా మమ్మల్ని నమ్మడుర్రా. నీ ఆరు అక్కల ముఖం చూస్తుంటే నాకు ఎందుకో అనుమానం అనిపిస్తున్నది బిడ్డ దేవంగన.
అలా తోని పోతే వాళ్ళ కిందను మీ కింద వాళ్ళు ఓడిపోయారన్నా ఉళ్ళు కుతంత్రాలు ఇట్లా ఉన్నట్టున్నాయి బిడ్డ అని ఏం తెలియదు. బిడ్డ ఆరుగురు బిడ్డలారా మీ చెల్లె ఎప్పుడైతే మీతో రక్తనంటుంది మీరు ఓడుకొని పోవాలని కాల్సిందని నేను బతలాడుతుంది. మీరు పోతానే మిమ్మల్ని పంపియ మీ చెల్లె చెప్పింది కాబట్టి మిమ్మల్ని లేకపోతే ఈ ఊరు పెద్ద 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 రోడ్డు మీద కూడా పోనీ మిమ్మల్ని మమ్మల్ని పెద్ద రోడ్డు పోనీయకు చిన్న రోడ్డు పోనీయకు ఏడి పోనీయకు నాకు అన్ని రకాలు ఇంటనే ఉండే మేమెందుకు పోతాం రోడ్డు. అందుకని నా బిడ్డను ఎట్లా తోడుకొని పోతుండ్రో మీ చెల్లెను అట్లా తోడుకొని మళ్ళీ నాకు అప్ప చెప్పాలి. ఒకవేళ ఇట్లా మీ చెల్లెకి ఏమన్నా జరిగిందనుకో మీ ఆరుగురు మెడకాయ తలకాల పరిచయం కాలుకు మీ చెల్లెకు మునిగి తిరిగిందనుకో పండ్లతో మీకేయాలి. పండ్లతో తీస్తాం కంట్రెప్పలతో తీస్తాం దాని కాలు కట్టాలో కాలు నొప్పితే నాలుకతో నా కాలు 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 ఎట్ట దొరకపోయినా అట్లా దొరకొట్టాలి. ఊరికి గింత అలకాలు ముందు అది ఆ ఏడుగురు అక్కయ్యలు నల్లని మబ్బుల్లో నడిచి వస్తున్నారు. తెల్లని మబ్బుల్లో తేలి వచ్చి భూలోక దగ్గర వచ్చిండ్రు. ఓ తల్లులారా ఇవి అచ్చవల్ల తోటలు నిచ్చవల్ల తోటలు వచ్చినాయి. అడవి లోపల చూడు చెల్లె గుట్టలు చెట్లు మంచిగా అందమైన పువ్వులు నేను ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. ప్రవేశం ఎలా ఉంది? సూపర్ ఉన్నది. ఇట్లాంటి ప్రవేశం వచ్చినాం కాబట్టి రాక అడవికి వచ్చినాం కాబట్టి మనం ఆట ఆడుకున్నాం. ఏం ఆట ఆడుతున్నాం? ఇగో ఇటు ముగ్గురం ఉందాం, అటు నలుగురం ఉందాం, మధ్యలో బేత పెట్టి చెల్ కబడ్డీ 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 ఆడతారు. ఆ కబడ్డీ అద్ద అయితే మరి నువ్వు అంగు మేము తిరుగుతాం. అట్లా లంగా తట్టుకొని సిల్లు తట్టుకొని బొక్క బొర్ర ఆడితే మూతి ఆటలు వేసుకుంటారు. నా గోసిగాడు మాకు పెళ్లి కూడా చేస్తాడు. లంచకొడు మాకెక్కడ వేస్తాడు నిన్నే మెచ్చుకోవాలి. మాకు పింఛన్ దగ్గర దాని పింఛన్ రాసులే. అయ్యో వచ్చినవా గంతలు పొంతలు పట్టుకొని మాది అనవారికే వస్తారు. గోడల విషయములు ఉంటాయి మాది అనవారికి. మరి మీ ఇళ్ళ పోయి కట్టేస్తావా? మా అయ్యలంజ కొడుకో ఎవరు చక్కదు దానికి ఎదిరించి మాట్లాడు మాతో ఆటలు కాదు గవి కాదు కానీ బతుకమ్మ ఆడుకుంటే పుట్టినప్పుడు బతుకమ్మ ఓహో ఆ పువ్వు ఈ పువ్వు తెచ్చి ఇక్కడ పెట్టుకొని కొట్టుకున్నావు. నేనైతే లంజ పుట్టాల పువ్వులు ఎత్తా. అయ్యో గల్ల పట్టి ఉండే పూలు తెచ్చి బతుకమ్మ ఏడుగురు బతుకమ్మ ఆటలాడతారు అన్నారు. అవలాల ఎనకడ ఎంత మంచిగా ఆడుకోలేదు. ఎనకడి ఆటలు లేవు, ఎనకడి పాటలు లేవాయే. ఇప్పుడు ఆ ఆటలు ఉన్నాయా? తల్లి వాడుతుంటే తల్లిని చూసి బిడ్డ నేర్చుకున్నది పాట. అత్త వాడుతుంటే అత్తలు చూసి కోడలు నేర్చుకొని పలానా బిడ్డ వాడతాను అన్నారు. ఇప్పటి వాళ్ళకి ఆటలు ఆడతారా? ఆడతారు అట్ట ఆడతారు. నడవత్రం సిల్లి అయిపోయింది. ఏ వారం చూసిన డీజే లేరాయే, చేతికి కోలలేరాయే, దొంగ శివశాస్త్రి ఎవరన్నా
అటువంటి పెద్దవాళ్ళు అక్క లక్ష్మి పాట పాడగా అంటే ముసల్దామా మీరు పాట చెప్పాలి ముసల్దాం నిలబడతారు వాళ్ళే ఉండే వాళ్ళైతే అన్ని ఆటలు లేవు పాటలు లేవు బతుకమ్మ ఉండేది అప్పుడు 7 రకాల పూలన్నీ తెచ్చినటువంటి బతుకమ్మ తెచ్చి ఎల్లడు ఊరు తెచ్చి గుమ్మడి పూలు తెచ్చి బతుకమ్మ తెచ్చి 7 రకాల ఆటలాడుతున్నారు ఆటలాడంగా పాటలు ఆడంగా అక్కడ ఒక పాట నేను బతుకమ్మ ఆడవెత్తాను ఆచి ఒక పాడవాడే పెద్ద అయ్యో నేను పాటలన్నీ మర్చిపోయాను అదే అది మంచి ఎందుకు మర్చిపోయాను పాడవాలంటే పేరు పాటలు మర్చిపోయినా అంటే నాకు ఒక రందులు పాడవాలా తండ్రి పెట్టే చార్జర్కి పాటలు నువ్వు ఏం పాడినా గడ్డ కుప్పల పొంటి పాల సద్దుల చెట్ల పొంటి గిన్నెల పొంటి తుమ్మల పొంటి ఒడిల పొంటి ఏడున్నాడు సంపత్ బాబాయ్ ఉయ్యాలో